అన్నయ్య, ఆనంద్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. నేను ఒక కొకన్ వ్యక్తిని కలిశాను. తను నాతో పాటు మిలిటరీలో పనిచేసేవాడు. ఆనంద్ మనకి అబద్ధం చెప్పాడు. నిజానికి వాడి ఆరోగ్యం బాగా దెబ్బతింది. అందుకే లక్ష్మి వాడిని తీసుకుని వాళ్ళ పుట్టింటికి కొకన్కు వెళ్ళింది. కానీ ఇప్పుడు వాడి ఆరోగ్యం బాగానే ఉంది, వైద్యం సాగుతోంది. అన్నయ్య, మీరు వాడి ఆరోగ్యం దెబ్బతిందని తెలిసినప్పుడు మీరు వాడిని చూసి రావాల్సింది. కానీ నాకిప్పుడు వెళ్ళాలని లేదు. ఇప్పుడు తెలిసింది కదా వాడు బాగానే ఉన్నాడని. కానీ అన్నయ్య, ఒకవేళ మీరు చూసి వచ్చుంటే వాడికి ఆనందంగా ఉండేది కదా. మీరా, నేను ఆనంద్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదంటే నా దగ్గర డబ్బులు లేవు. ఇక ఒక జబ్బుతో ఉన్న కొడుకు ఎదురుగా దరిద్రంతో పాటు ఒక తండ్రికి నిలబడ్డానికి ధైర్యం చాలడం లేదు. అందుకే నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అంతా చక్కబడుతుంది, మెల్లమెల్లగా అంతా చక్కబడుతుంది. కానీ మీరా, నువ్వు ఎవరికి ఏమీ చెప్పొద్దు. నా దగ్గరికి డబ్బులు వచ్చాయంటే నేనే స్వయంగా ఆనంద్ని చూడ్డానికి వెళ్తాను. చెప్పను, ఎవ్వరికి ఏమీ చెప్పను. భీమరావు, భీమరావు, బయటికి రా. ఎక్కడున్నాడు వాడు? భీమరావు! ఏమైంది అయ్య గారు? ఎక్కడున్నాడు నీ కొడుకు భీమరావు? ముందుగా నా తమ్ముడి ప్రాణాలు తీశాడు, ఇక ఇప్పుడు నా భార్యను రెచ్చగొట్టి తనను విప్లవకారిణిగా మార్చాడు. ఎక్కడున్నాడు వాడు? కాలేజీకి వెళ్ళాడు. ఆర్థిక సహాయం లభించింది కదా, బాగా చదువుకొని బారిస్టర్ అవుతాడు. వాడు నా భార్యనే నాకు వ్యతిరేకంగా ఆయుధంగా మారుస్తున్నాడు. ఎంత ధైర్యం వాడికి! వాడి సంగతి కాలేజీలోనే చూస్తాను. ప్రచండదేవ్ గారు, నా కొడుక్కి చిన్న ఘాటు పడినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి. మీరేం చేస్తారో చూద్దాం. అన్నట్టు మీ తమ్ముడు చనిపోయింది మీ వల్ల, అలాగే మీ సంఘం బహిష్కరించడం వల్లనే. మీ భార్య మీకు వ్యతిరేకంగా వెళ్తోంది, అది మీ ప్రవర్తన వల్ల. ఇక మీ భార్యకు మొదటిసారి అర్థమయ్యేలాగా నా కొడుకు భీమ్ చెప్పాడు, ఆవిడ కూడా ఒక హక్కు ఉంటుందని. అది ఆవిడకు మీ దగ్గర లభించాల్సింది. అవమానానికి బదులుగా గౌరవం లభించాలి. అందుకే పదే పదే నా కొడుకును వెతుక్కుంటూ ఇక్కడికి రాకండి. రామ్జీ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను ఇక్కడే ఎత్తిపడేసి చంపేస్తాను. ప్రచండదేవ్ గారు, అలా ఎలా ఎత్తిపడేస్తారు? నేను బతికుండగా నా మిత్రుడి మీద చెయ్యేసి చూడండి, చెప్తాను. ఏ పురంజన్, నోర్మయ్, అయ్యగారితో మర్యాదగా మాట్లాడు. జోకు, అంతగా అయ్యగారు అయ్యగారు అనకు. లేదంటే ఎక్కడైతే ఈ ప్రచండ దేవ్ భార్య ధర్నా చేయడానికి కూర్చుందో అక్కడే మేమందరం కూడా ధర్నా చేస్తాం. ఇక నువ్వు విషయం తెలుసుకో, నీకు ఇంటిని చూసుకోవడమే కాదు, దుకాణం చూసుకోవడం కూడా రాదు. నీళ్లు వేడి చేయడం తప్ప నీకు ఇంకేమీ రాదు. అందుకే నువ్వు నోరు మూసుకొని ఉండు. ఏం పర్వాలేదు. మీరు ఆయనతో అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమన్నా చంపేస్తాడా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి ఎంతో మంది ప్రచండ దేవులు నాకు ఎదురయ్యారు. వాళ్ళ పేర్లు కూడా గుర్తులేదు నాకు. ఎప్పుడైతే మన కథ రాయడం జరుగుతుందో అప్పుడు బహుశా అందరి పేర్లు కూడా రాయలేరనుకుంటాను.
కానీ ఇక్కడ లెక్కలేనన్ని చేతిలో అగ్గిపెట్టె పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళకి అవకాశం దొరికితే మన బస్తీని కాల్చేయాలని. కాల్చేయాలనుకుంటే కాల్చేయని. ఇలా పదే బెదిరించడానికి ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక నువ్వేం మాట్లాడద్దు. ఏం మాట్లాడడానికి వీలేదు. నీకేమైనా పిచ్చా? నీ భర్త ఎలా చెప్తున్నాడు అలా చేయొచ్చు కదా. ఇలా చెప్తే ఈవిడికి ఎక్కడ అర్థమవుతుంది? అడుగడుగున ఎదురు దెబ్బలు తగిలే అనుకో, అప్పుడు ఈవిడికి బుద్ధి వస్తుంది అనుకుంటా. ఆడది తన భర్త ఎలా కోరుకుంటే అలా చేయడమే మంచిది. అది నిజమే. పతి అంటే పరమేశ్వరుడు అంటారు. తీసుకోండి, మీరు కొంచెం భోంచేయండి. మీరేం కంగారు పడకండి. ఈ భోజనం మా జాతి వాళ్ళది కాదు. అలాగే నేను ఈ భోజనాన్ని ముట్టుకోను లేదు. బట్టలు చుట్టూ తీసుకొచ్చాను. వద్దు, నేను తినలేను. నాకు ఆకలిగా కూడా లేదు. చూడండి, మీరు తినండి, లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను చనిపోతాను. కానీ ఎంతవరకు తిండి తిననంటే నా భర్తే స్వయంగా వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లేంత వరకు. ఇదెక్కడ పంతం? ఇలా అయితే ప్రతి ఆడది తన అత్తగారింట్లో తన భర్తతో గొడవ పడి ఇక్కడికి వస్తుంది. ఇక పనికిమాలిన వాటి కోసం పంతం పడుతుంది. ఇదేదో పంతం కాదు, ఇది ఈవిడకున్న హక్కు. ఇక ఎప్పుడైతే ఒకరి హక్కు ఒకరి ఇష్టాన్ని ఎదుర్కొంటుందో అప్పుడే ఇలాంటి పంతం మొదలవుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఎప్పటికీ ఈవిడ బాధను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఈ ఆడవాళ్లు మా చిన్న జాతి వాళ్ళ లాంటి వాళ్ళు. ఆలోచించండి. నిమ్న, శోషిత, పీడిత, ఇంకా మహిళ, ఈ పేర్లన్నీ ఒకేసారి ఎందుకొస్తాయి? ఎందుకంటే మేమందరం మా హక్కుల కోసం పోరాడుతున్నాం కాబట్టి. ఇక నిజమేంటంటే మీరు పెద్ద జాతి వాళ్ల ఇళ్లలో ఉండే ఆడవాళ్లు కూడా మా చిన్న జాతి వాళ్ల లాంటి వాళ్లే. అయినా మా అభ్యర్థన వల్ల మీకు ఇంత కష్టంగా ఉంటే గనక మా కోసం ఒక కొత్త అందమైన ప్రపంచాన్ని తయారు చేయండి. మరి అందులో మా హక్కులన్నీ అలాగే అధికారాలన్నీ సురక్షితంగా ఉండనివ్వండి. మహారాజు దర్బార్కి అందరికంటే ముందు నేనే చేరుకున్నాను. నాకు ఆర్థిక సహాయం లభించేది. మధ్యలో నువ్వొచ్చేసావు. ఇక నా ఆర్థిక సహాయాన్ని లాక్కున్నావు. నా హక్కు లాక్కొని వెళ్తున్నావు భీమరావు. ఒకరి హక్కు లాక్కోవాలని లేదు. ఒకవేళ మీకు మీరు ఎక్కడికి చేరుకోగలరో అక్కడికి మేము చేరుకోకూడదని మీకు అనిపిస్తుంటే మీ హక్కు లాక్కోవడం జరుగుతుంది. అయితే మా కోసం ఒక స్థలాన్ని కేటాయించండి. అక్కడ మేము మా హక్కు అనే వ్యవసాయాన్ని స్వయంగా చేసుకుంటాం. మాకు రిజర్వేషన్ కల్పించండి. దాంతో మా కలలు మీ ఈ గుంపులో చనిపోలేవు. రిజర్వేషన్ కల్పించండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాకుంటే రేపు మేము ఈ హక్కు ఖచ్చితంగా అడిగి తీరుతాం. మేము తప్పకుండా అడుగుతాం. ఈ ఆడవాళ్లు కూడా అడుగుతారు. ఇక ఈ రిజర్వేషన్ కోసం మీరందరూ సిద్ధంగా ఉండండి. రిజర్వేషనా? నమస్కారం. నమస్కారం ప్రచండ దేవ్ గారు. నమస్కారం బాబు గారు. భీమరావు, ఏమన్నావు నువ్వు? రిజర్వేషనా?
మనం వీళ్లకు రిజర్వేషన్ కల్పిస్తావా? వీళ్ళని మనం సమాజంలో ఒక భాగం అని కూడా అనుకోలేం. మనం వీళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తావా? వీళ్ళని మనం దూరంగా పెడతాం. వీళ్లకు మనం రిజర్వేషన్ కల్పించి వీళ్లను సురక్షితంగా మారుస్తావా? మనం వీళ్లకు స్థలం ఇస్తావా? దాంట్లో వీళ్ళు వ్యవసాయం చేసి మేడల్ని కట్టుకుంటారన్నమాట. భీమ్రావ్, నీకు ఆర్థిక సహాయం అందిందో లేదో నీ మెదడు మాత్రం చెడిపోయింది. నువ్వు ఏమనుకుంటున్నావో అది ఎప్పటికీ జరగదు. నేను అనుకునేది నిజమే ప్రచండ్ దేవ్ గారు. అలాగే ఏదో ఒక రోజు ఇది ఖచ్చితంగా జరుగుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే శతాబ్దాలుగా మాకు ఏ అన్యాయం అయితే జరుగుతోందో దాని నష్టాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు. కానీ మా రాబోయే తరాలు గౌరవంగా బ్రతకాలి. వాళ్లకు వాళ్ళ హక్కులన్నీ లభించాలి. సమాజంలో సమానమైన హోదా లభించాలి. అలాగే యోగ్యత ప్రకారం వాళ్ళకి దొరకాలి. అందుకే ఇది జరగటం చాలా చాలా ముఖ్యం. రామ్జీ, నీ ఈ కొడుకు బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. వీడి మాటలు వింటుంటే నాకు వీడి మీద జాలి కలగడమే కాదు, నవ్వు వస్తోంది కూడా. ఇదే కదా సమస్య ప్రచండదేవ్ గారు. ఈయన మాటల్ని అందరూ ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత ఆ మాటలు నిజమైనప్పుడు మీలాంటి వాళ్ల కాళ్ల కింద నేల రెండుగా చీలుతుంది. ఈయన భీమ్రావ్ అంబేద్కర్. ఈయనేం చెప్తున్నారు దానికోసం ప్రయత్నం కూడా చేస్తారు. ఇక ఎలా అయితే ఏ రోజు దాకా ప్రతి అసాధ్యాన్ని సాధ్యం చేశారో అలాగే ఇది కూడా చేస్తారు. నాకు ఈయన మీద అంతగా నమ్మకం ఉంది. నేను నా ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ నీ జాతి వాళ్ళందరికీ రిజర్వేషన్ ఎప్పటికీ కల్పించనివ్వను. ఏమంటారు మీరు? ప్రచండ్ దేవ్ గారు చెప్పింది నిజమే. రిజర్వేషన్ ఆపడం కోసం మేం ప్రాణాలు ఇవ్వడమే కాదు, ప్రాణాలు తీస్తాం కూడా. సరే అయితే మేమంతా కూడా మా ప్రాణాలు నర్పిస్తాం, కానీ రిజర్వేషన్ ని పొందే తీరతాం. బాబాయ్, మనం జీవితాన్ని అందంగా మార్చడం కోసం పోరాడదాం. వీళ్లలాగా ప్రాణాలు తీయడానికో లేదా ప్రాణాలు ఇవ్వడానికో కాదు. అయితే విను, పక్కింటి వాళ్ళు వెళ్లి నీ భార్యను తీసుకురమ్మంటున్నారు. ఇంట్లో వంట కూడా వండలేదు, నేను కూడా ఏమీ తినలేదు. ఎలాగూ నువ్వు కూడా పస్తులు ఉన్నావు కదా. ప్రచండ్ దేవ్ గారు, భోజనం చేయడం కోసం పోరాడడం లేదు, ఇది గౌరవం కోసం చేస్తున్న పోరాటం. నువ్వు నోరు మూసుకుంటావా? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. భీమ్ చెప్పింది నిజమే. నేను ఈ పోరాటం భోజనం చేయడం కోసం పోరాటం లేదు. నేను పస్తులైనా ఉండగలను. ఇక మీకెలాగో పక్కింటి వాళ్ళు భోజనం పెట్టగలరు. సరే, మీ అందరిలో ఒక్కరు కూడా ఇక్కడికి రావద్దు. తను ఎలా ఉందో అలాగే పడు ఉండనివ్వండి. తను ఎలా పోరాడుతుందో నేను చూస్తాను. మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్విక ఇక్కడే చావు. మీరు భోజనం చేయండి. మీరు భోజనం చేయకుంటే ఎలా పోరాడతారు? మీరు భోజనం చేయండి.
నాకేం అర్థం కావట్లేదంటే అక్కడ ప్రచండదేవ్ భార్య పోరాటం చేస్తోంది, ఇక మనం ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాం. అంటే మనం తన దగ్గరికి వెళ్ళకూడదా? ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. కానీ రమా, ఇది సాధ్యమేనా? ఎక్కడో అక్కడ పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి పక్కన మనం నిలబడగలమా? ఎవరు మనకు తెలుసో వాళ్ళ పక్కన మనం నిలబడొచ్చుగా. ఇక మనం ఇక్కడ చదువుతున్నాం కదా, అది మనం అక్కడికి వెళ్ళి కూడా చదవచ్చు రమా. కానీ తర్వాత ఏమవుతుంది? ఆవిడ సంఘర్షణ మనదైపోతుంది. ఆవిడ పోరాటం ఎంతో కొంత మన పోరాటం అవుతుంది. అలా అవటం సరైంది కాదు. అంటే నాకేం అర్థం కాలేదు. చూడ్రమా, ఒకవేళ మనం ఆవిడికి సహాయం చేస్తే అప్పుడు ప్రచండదేవ్ గారు ఈ పోరాటాన్ని చాలా తేలికగా చిన్న జాతి అలాగే పెద్ద జాతికి మధ్య పోరాటంగా మార్చేస్తాడు. ఒకవేళ అలా జరిగిందంటే ఇక ఆవిడ అనుకున్నది సాధించలేరు. అందుకే ఈ పోరాటాన్ని వాళ్ల జాతి మధ్యలోనే ఉండనివ్వాలి. ఒకవేళ ఈ పోరాటంలో ఆవిడకు విజయం దక్కితే గనక అప్పుడు ఆవిడ జీవితంలో తన హక్కు అలాగే అధికారం కోసం పోరాడడానికి ఆవిడ ఎవరికో చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. తనే స్వయంగా పోరాడుతుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితంలో తన వంతు పోరాటం చేయడం తప్పకుండా తెలిసుండాలి. అందుకే ఆవిడ పోరాటాన్ని ఆవిడ్నే చేసుకొనివ్వు. నువ్వు చదువుకో, అలాగే నన్ను చదువుకోనివ్వు. మళ్ళీ ఏమైంది? నేనేమనుకున్నానంటే మీ జీవితాన్ని రాయాలని. ఏంటి? ఇందులో రాయనా? అది అది మీరు ఎలా ప్రతి విషయాన్ని భిన్నంగా ఆలోచిస్తారని? అదే రాయనా? మీరు ఎంత సంఘర్షణ అనుభవించారని? అదే రాయనా? మీ జీవితంలో ఎంత బాధాకరమైన సంఘటనలు జరిగాయో? ఇవన్నీ రాయాల్సిన అవసరం ఏముంది రమా? ఎందుకంటే మన జాతికి చెందిన ఏ వ్యక్తి జీవితంలోనైనా ఏం జరిగిందో నా జీవితంలోనూ అదే జరిగింది. మన జాతిలోని ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో ఏ మూలైనా యాతనలు అనుభవించాడు అంటే దాన్ని నేను కూడా అనుభవించాను. భవిష్యత్తులో మన జాతి గురించి ఏం చదవటం, రాయటం, వినబడడం, తెలుసుకోవటం జరుగుతుందో వాటన్నింటిలో నేనుంటాను రమా. భీమ్రావ్, భీమ్రావ్, భీమ్రావ్. నేనే, చెప్పండి. భీమ్రావ్, ఈ కాపీలు, పుస్తకాలు అలాగే కళాలు మహారాజ్ గారు పంపించారు, ప్రత్యేకించి నీకోసమే. భీమ్రావ్, ఇవన్నీ నువ్వు తీసుకో. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా విను. అది మహారాజ్ చెప్పారు. అదేంటంటే ఈ పుస్తకాలన్నింటినీ నీకు 1 సంవత్సరానికి సరిపడా ఇస్తున్నా అన్నారు. ఇవి కాకుండా మహారాజ్ తరపు నుంచి ఇంకా పుస్తకాలు, కాపీలు, కరాలు గాని నీకు లభించడం అనేది జరగదు. సరే,